మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. గరళకంఠుడు, బోళాశంకరుడు, లయకారుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు ఇలా ఎన్నో పేర్లతో ఆ భక్తవశంకరుణ్ణి కొలుస్తాం. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగారం. ఆదిదేవుడైన మహాశివుణ్ణి అత్యంత నియమనిష్టలతో భక్తులు పూజించే రోజుది. ఎన్నో విశిష్టతలున్న ఈ మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి కొలిచే పద్ధతులు, పాటించాల్సిన నియమాలపై మన స్టూడియోలో ఉన్నారు. ఈ రోజు ఆ విశేషాలన్నీ చెప్పడానికి పషర్లపూడి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ముఖ్యంగా ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు శివరాత్రి శుభాకాంక్షలు మరియు V6 ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే అందరికీ ఒక జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం. అంటే ఆ రోజు ఉపవాసం ఉండటం, లేదంటే జాగారం చేయటం, అంతేనండి శివరాత్రి విశిష్టత అంటే? అసలు శివరాత్రి అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. దానిని మించిన పవిత్రమైన రోజు ఇంకొకటి లేదు అని నిస్సంకోచంగా చెప్పచ్చు. ఏమిటి దీని ప్రత్యేకత అంటే, పార్వతీ అమ్మవారు ప్రజలందరినీ ఉద్ధరించడం కోసము చాలా గొప్పదైనటువంటి తపస్సుని చేసిన రోజు ఈరోజు. ప్రళయం వచ్చి పరిపూర్ణంగా జనాలందరూ ప్రళయం లోపల మునిగిపోయి అంతా జలమయమై అంధకారం, పూర్తిగా చీకటంతా ఆవరించి ఉంది. అంత ఆవరించినటువంటి చీకట్లో ఇక మొత్తము సృష్టి లేకుండా ప్రజలందరూ, జీవులందరూ బాధపడుతుంటే పార్వతి అమ్మవారు ఆ అంధకారంలో కూర్చొని తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని, పరమేశ్వర అయ్యా నాథ, ఏమీ లేదు, జీవుల్ని మళ్ళీ ఉదయము సాయంత్రము ఉండేట్టుగా అనుగ్రహించి అర్చించు, వాళ్ళందరినీ ఆదరించు, వాళ్ళందరినీ మళ్ళీ పునః చక్కగా ఆనందంగా ఉండేట్టుగా అనుగ్రహించు అని ప్రార్థించింది. అప్పుడు పార్వతి అమ్మవారి తపస్సుకు మెచ్చి ఆయన పరిపూర్ణంగా అనుగ్రహించటం జరిగింది. అలా అనుగ్రహించి ఈ రోజు నుంచి ఎవరైతే నా పూజ రాత్రిపూట చేస్తారో వాళ్ళకి సమస్తమైన సుఖాలు, సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పారు. అందుకనే ఈ శివరాత్రి ఇంత విశేషమైనటువంటిది. మనకి పూర్తిగా ప్రళయంలోంచి మళ్ళీ ఉదయము సాయంత్రము చూసుకుంటూ తపస్సు చేయడానికి మూలమైన రోజు. పార్వతి అమ్మవారు అంధకారంలో, పూర్తి చీకట్లో తపస్సు చేశారు కాబట్టి చీకటిలో శివుడికి పూజ చేయాల్సినటువంటి సమయంగా దీన్ని గొప్పగా చెప్తుంది ఒక పురాణం. కాబట్టి ఈ శివరాత్రి నాడు రాత్రి పూజని కనుక అర్చన చేస్తే మనకి పరిపూర్ణమైనటువంటి అంధకారం అంతా తొలగి అజ్ఞానం అంతా పక్కకు వెళ్ళి మన మనస్సులో శుద్ధమైన జ్ఞానం వచ్చి శివుడు ప్రతిష్ఠింపబడతాడు. శివుడు మనస్సులో ఒక్కసారి హృదయంలో ప్రతిష్ఠ చెందితే ఇంకా ప్రపంచంలో వాడికి కావాల్సిన రెండో వస్తువు లేదు. అంత గొప్పదైనటువంటి శివుణ్ణి హృదయంలో పెట్టుకోవాలి అంటే ఇవాళ రోజున అభిషేకాదులు చేసుకోవాలి శివుడికి. రాత్రి పూజ అన్నారు అంటే అది కేవలం శివరాత్రి వరకు మాత్రమే ప్రత్యేకం కాదమ్మా, అట్లా కాదు. పరమేశ్వరుడికి ఎప్పుడైనా రాత్రి పూజ చేయొచ్చు. మనకి అసలు శివరాత్రి 5 విధాలుగా విభజించబడ్డది. 1 నిత్య శివరాత్రి, 2 పక్ష శివరాత్రి, 3 మాస శివరాత్రి, 4 మహాశివరాత్రి, 5 యోగ శివరాత్రి. ఏమిటి వీటి ప్రత్యేకతలు అంటే, నిత్య శివరాత్రి ప్రతినిత్యము రాత్రిపూట స్వామివారిని అర్చించవచ్చు. ఆ తర్వాత పక్ష శివరాత్రి వచ్చేటప్పటికి చతుర్దశి తిథి అంటే స్వామికి చాలా ఇష్టం. అలా ప్రతి చతుర్దశి చేసేదాన్ని పక్ష చతుర్దశి అంటారు. ఇక ప్రతి మాసములో కృష్ణపక్షంలో వచ్చే రాత్రి 12ంటికి ఎప్పుడు చతుర్దశి ఆ సమయం ఉంటుందో దానిని మాస శివరాత్రి అంటారు. ఆ తర్వాత మహాశివరాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఏదైతే సంవత్సరానికి ఒక్కసారి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశికి వస్తుందో దాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ 4టికి ఎంత ప్రాధాన్యం ఉందో యోగ శివరాత్రి అని ఒక శివరాత్రి ఉంది. ఈ యోగులైన వాళ్ళు లోపల అంతర్ముఖ దర్శనం చేసి రకరకాలైన యోగ శక్తులతోటి ఉంటారు. అఘోరాలు కానివ్వండి, చాలామంది ప్రముఖంగా హిమాలయ ప్రాంతంలో ఉండే యోగులు, లేదు అంతర్ముఖంగా పరమేశ్వరుణ్ణి దర్శించిన యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళు మూసుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు, పరమేశ్వరుడితోటి ఐక్యమవుతారు. దాన్ని యోగ శివరాత్రి అంటారు. ఇలా ఈ శివరాత్రి 5గా విభజించబడ్డది. అన్ని రాత్రిపూట పూజలే. సాధారణంగా రాత్రిపూట అమ్మవారికే ఎక్కువ పూజలు ఉంటాయి. కానీ అమ్మవారే తపస్సు చేసి పరమేశ్వరుడికి ఎవరు ఈ సమయంలో లింగోద్భవ కాలంలో పూజ చేస్తారో వాళ్ళందరూ తరించాలి అని కోరుకుంది. కాబట్టి స్వామివారికి కూడా ఈ శివరాత్రి నాడు, లేదు ప్రతిదినము చేయొచ్చు, శివరాత్రి మరీ విశేషంగా లింగోద్భవ కాలంలో చేస్తే చాలా. ఇప్పుడు ప్రతినిత్యం కూడా రాత్రిపూట మీరు అట్లా అన్నారు కదా, ఏ టైం ఉంటుంది అదే మీరు ఈ రోజు మనం సాధారణంగా షట్కాల పూజ అని చెప్తారు శివుడికి చేసేది.
ఉదయం నుంచి మొదలుపెట్టి ప్రదోషకాలం సాయంత్రం అయిపోయి రాత్రి దాకా కూడా 6 సార్లు పూజ చేస్తారు. మనకి పూర్వము శ్రీశైలము ఇట్లాంటి క్షేత్రాల్లో కూడా ఈ షట్కాల పూజ అనేది ఉండేది. ఈ షట్కాల పూజలో చివరిగా వచ్చేది 12 గంటల సమయంలో జరిగేటటువంటిది. దాన్ని ఆ పూజని చాలా ప్రత్యేకంగా చెప్తారు. ప్రతిరోజు అర్ధరాత్రి ఆ పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూజువల్ గా మీరు చెప్పినప్పుడు ఎవరైనా శివభక్తులు ఉంటే అది చేసుకోవాలనుకుంటే ఈ రోజు శివరాత్రి కాబట్టి ప్రతి ఆలయం అన్ని ఓపెన్ ఉంటుంది, మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా శివనామస్మరణ చేసుకోవచ్చు. శివలింగం పెట్టుకొని ఓ నర్మద బాణము చక్కగా దానికి పూజ చేసుకోవచ్చు. అసలు ప్రప్రథమంగా ఈ శివరాత్రి పూజ ఇంట్లోనే ప్రధానంగా చేయాలని చెప్పబడింది. ఇది శివరాత్రి రోజున 4 జాములుగా దీన్ని విభజిస్తారు. ఉదయం మొదలుపెట్టి ప్రాతఃజాము, ఆ జాములో మొట్టమొదట ఏం చేయాలి అంటే ఒక చక్కటి నర్మదా శివలింగాన్ని తీసుకొచ్చుకొని తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే స్నానం చేయాలి. వెనకటి రోజు కూడా రాత్రిపూట ఏమీ తినకూడదు, ఏదో పలహారం తినాలి, మధ్యాహ్నం భోజనం చేయటమే. ఆ తర్వాత శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా యముడికి తర్పణాలు వదిలిపెట్టుకొని శివలింగాన్ని 14 నామాలు ఉంటాయి యముడికి, ఆ నామాలతోటి తర్పణ వదిలిపెట్టుకొని శివలింగాన్ని అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసి మొదటి జాములో పాలు తీసుకొచ్చి అభిషేకం చేయాలి. పద్మాలు చక్కటి తామర పువ్వులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత పులగము వండి నైవేద్యం పెట్టాలి. ఇది మొత్తము కూడా ఋగ్వేద మంత్రాలతోటి చేయాలి. ఇది మొదటి జాము పూజ. తర్వాత శివరాత్రి రోజు రెండో జాములో ఏం చేయాలి అంటే పెరుగు తీసుకొచ్చి ఆ పెరుగుతోటి స్వామివారికి అభిషేకం చేయాలి. తులసీ దళాలతోటి పూజ చేయాలి. పాయసం వండి నైవేద్యం పెట్టాలి. తర్వాత చివరిగా ఇవన్నీ యజుర్వేద మంత్రాలతోటి పూర్తి చేయాలి. మూడో జాము వచ్చేటప్పటికి స్వామివారికి నెయ్యి తీసుకొని వచ్చి నేతితోటి అభిషేకం చేయాలి. ఆ నేతితోటి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళాలతోటి స్వామివారికి అర్చన చెయ్యాలి. ఆ తర్వాత చక్కగా అద్భుతమైన నువ్వుల పిండితోటి చేసిన పదార్థాన్ని దేన్నైనా వండి స్వామికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత చివరిగా ఇది మొత్తము సామవేద మంత్రాలతోటి చేయాలి. ఇక 4వది అథర్వ వేద మంత్రాలతోటి చేయాల్సినటువంటి విధానం 4వ జాము. ఈ విధంగా ఒక్కసారి జన్మలో పూజ చేస్తే చాలు, జన్మకో శివరాత్రి అన్నది ఇలా పూజ చేయాలి అని. ఈ 4వ జాములో అథర్వణ వేదాలని మంత్రాలని పఠిస్తూ తేనె తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి. నీలోత్పలాలు తీసుకొని వచ్చి స్వామివారికి అర్చన చేయాలి. ఉత్త అన్నము ఏమీ లేకుండా ఉత్త అన్నము వండి నైవేద్యం పెట్టాలి. ఇలా 4 జాములు ఎవడు ఇంట్లో పరమేశ్వరుణ్ణి ఒక్క శివరాత్రి నాడు అర్చిస్తాడో వాడు మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా కైలాసంలో వాడి కోసం ఒక ప్రత్యేకంగా స్థానాన్ని నెలకొల్పుకున్నవాడవుతాడు. ఆ స్థానము కైలాసంలో ఎప్పుడూ మనకి ఉండాలి అంటే ఖచ్చితంగా పరమేశ్వరుణ్ణి ఈ 4 జాములు చెయ్యాలి. ఇది చెయ్యలేనప్పుడు ఏదైనా గుళ్ళో ఎక్కడ 4 జాములు ఈ కార్యక్రమం జరుగుతుందో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోమని మనకి శాస్త్రం చెప్తోంది ప్రత్యేకంగా. దక్షిణ కాశీ అని కూడా అంటూ ఉంటారు కదండి వేములవాడని. అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. నాకు తెలిసి ఇలా కోడెలని తీసుకొని వచ్చి తిప్పుతాము అనుకునే ఏకైక క్షేత్రము ఈ తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉండడము, నిజంగా దక్షిణ కాశీగా పేరుగాంచి ఉండడం. మీరు ఇప్పటికీ వెళ్తే ఆ ఊరు కూడా ఇప్పటి ఊరులాగా ఉండదు. అక్కడ ఇళ్లని చూస్తేనే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇళ్లలాగా కనిపిస్తాయి. ఆ కాశీ గ్రామం ఎలా ఉంటుందో దాదాపుగా ఇక్కడ కూడా ఇళ్ళు, ఆ వాతావరణం, ప్రాంతం అంతా అలా ఉంటుంది. ఆ వెనకాల ఒక భీమకవి గుడి ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ శివలింగాన్ని చూస్తేనే ఆ ఆకారము అది చూసి ఎట్లా వాళ్ళు ప్రతిష్ఠ చేశారు ఇంత శివలింగాన్ని, ఏ విధంగా పూజలు చేశారు. అక్కడ శివయ్య వెంటనే తక్షణమే ఇట్లా పులకరించి పలకరిస్తాడట వెళ్ళి అభిషేకం చేసిన వాళ్ళకి. అంత వైభవమైన క్షేత్రం. చూస్తేనే ఎప్పుడు కట్టారు అనేది కూడా అర్థం కానట్టుగా ఉండేది. ఇది దేవతలు కట్టారా, మనుషులు కట్టారా, మనుషులైతే ఇంత తీసుకొచ్చి పెట్టగలరా అని అనుమానం వచ్చేట్టుగా ఉంటుంది. చాలా విశాలమైనటువంటి క్షేత్రం, అద్భుతమైన క్షేత్రం. అలాంటి వేములవాడలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచే జనాలందరూ బారులు తీరి చక్కగా స్వామివారిని దర్శించుకోవాలి, రాజరాజేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి అని అక్కడికి వెళ్ళారు. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతోటి మొత్తం కుటుంబం అంతా చాలా సుఖంగా ఉంటుంది. బంధుమిత్రులందరూ బాగుండాలి అని శివరాత్రి నాడు వెళ్ళి రాజరాజేశ్వర స్వామికి అక్కడ నమస్కారం చేసుకోవడం మొదటి నుంచి సంప్రదాయం. లింగోద్భవ కాలం అంటూ ఉంటారు కదండి. ఏంటి అంటే చాలా మంది అంటారు ఈ రోజే లింగం వచ్చింది, ఈ రోజే బర్త్డే, మన ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఈ రోజే శివుడి బర్త్డే అంటూ ఉంటారు.
ఏది కరెక్ట్ అండి ఇందులో? ఇది వాస్తవానికి శివలింగము అనేది ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్తారు. దీనికి అసలు ముందు ఉద్భవించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదానికి ఒక చిన్న కథ ఉంది. ఒక సందర్భంలో పరమేశ్వరుడు ఎప్పుడు ఆయన ఒంటి మీద కానీ దేని మీద ధ్యాస ఉండదు, దిగంబరుడు, నిరంతరము ఆయన చిన్మూర్తిగా అట్లా అంతా వ్యాపించిన రూపంగానే కానీ ఆ శరీరము అన్న భావనలో ఉండడు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు దిగంబరుడిలాగా, ఒంటి మీద వస్త్రాలు ఏం లేకుండా వెళ్తూ ఉంటే ఒక గ్రామములో మొత్తం అందరూ బ్రాహ్మణులు, ఋషులు, మునులు అందరూ అక్కడ ఉండి చేసుకుంటున్నారు. ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఎంత అందగాడండి పరమేశ్వరుడు, తెల్లటి స్ఫటికమైనటువంటి ఛాయ, చాలా అందగాడు, అసలు ఆ వర్ణించలేనటువంటి అందం పరమేశ్వరుడిది. అంత అందంగా ఉండే పరమేశ్వరుడు దిగంబరుడై వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇది చూసేటప్పటికి బ్రాహ్మణులందరూ ఎవడో వచ్చాడు మన స్త్రీలందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు, వీడి లింగం తెగిపడుగాక అని శపించారు. ఆ శపించేటప్పటికి అది జరిగింది. ఎప్పుడైతే తెగి పడిపోయిందో మొత్తం ఉత్పాతాలు రావడం మొదలుపెట్టినాయి. ఈ ఉత్పాతాలు వస్తుంటే అర్థం కాక దేవతలందరూ కూడా, ఋషులు, మునులు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఆహా ఇది పరమేశ్వరుడి దగ్గర జరిగిన అపరాధము అని కనుక్కొని వెంటనే ఆయన పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి మీరు మళ్ళీ పునః లింగధారణ చెయ్యాలి అని అడిగారు. అడిగితే సరే చేస్తానయ్యా, నిత్యము ఇవాల్టి నుంచి అందరూ లింగ పూజలే చేస్తాను అంటే ధరిస్తాను అని చెప్పారు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి మొట్టమొదట ఒక బంగారు లింగాన్ని ఆయన తయారు చేసి పూజ చేశారు. ఆ తర్వాత దేవేంద్రుడు అదే పరంపరలో మిగతా దేవతలందరూ కూడా శివలింగ పూజని అనేది అక్కడి నుంచి ఆరంభించారు. అక్కడి నుంచి ఇక మనుష్యులు, రాక్షసులు అందరూ కూడా శివలింగ పూజ చేయటం ఆరంభమైంది. అయితే ఈ శివలింగము అక్కడ పూజ చేయాలని ఆ సందర్భం అక్కడ అయిపోతే, ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉండేవి. చాలా నేను సృష్టి మొత్తము చేశాను అనే గర్వం ఉండేది. ఈ గర్వంతో ఆయన ఏం చేశాడు, ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి విష్ణుమూర్తి ఆయన చక్కగా శేషపాన్పుపై ఆయన ఆనందంలో, ఆయన యోగ నిద్రలో ఆయన ఉన్నాడు. ఉండేటప్పటికి బ్రహ్మదేవుడంతటి వాడిని, సృష్టి చేసిన వాడిని, అధికుణ్ణి, నేనొస్తే కనీసం నన్ను గౌరవంగా అర్చించి లోపలికి తీసుకెళ్ళడా అని విష్ణువుతోటి తగులాటకి దిగాడు. నేను అధికుణ్ణి అని, నువ్వేం అధికుడివి, నా యొక్క దీంట్లోంచి నాభిలోంచి ఉద్భవించిన వాడివి, కాబట్టి నువ్వు అధికుడివి కాదు, నేనే అధికుణ్ణి అని, ఎవరు గొప్పవాళ్ళు అని ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టేటప్పటికి వాళ్ళు అలాగే వాదన పెరుగుతూ పోయింది. ఋషులు, మునులు అందరి దగ్గర కూడా వీళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి ఈ మాఘకృష్ణ చతుర్దశి నాడే ఈ గొడవ జరిగింది. ఒక పెద్ద దివ్య తేజస్సుతోటి కోటి సూర్య ప్రభా సమానంగా అంత పెద్ద శివలింగం ఒకటి వచ్చింది. ఆ లింగము అట్లా ఉద్భవించేటప్పటికి, సరే అయితే మన ఇద్దరిలో ఎవరి గొప్ప తెలుసుకోవడానికి నువ్వు పైకి వెళ్ళి ఆ పైన అగ్రభాగం చూడు అని విష్ణుమూర్తి బ్రహ్మకి చెప్పాడు. నేను కిందకి వెళ్ళి ఎక్కడ మూలమో అది చూసొస్తా అన్నారు. వెంటనే విష్ణుమూర్తి వరాహ రూపం, శ్వేత వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్ళిపోయాడు. ఈయనేమో పైకి అలా వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎంత పోయినా ఈయనకి కింద కనిపించలేదు, ఆయనకి పైన కనిపించలేదు. ఆయన శ్రీమన్నారాయణుడికి ఓపిక అయిపోయి ఇక నా వల్ల కాదు అని తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. బ్రహ్మదేవుడికి కూడా అర్థమైంది నా వల్ల కాదు అని. కానీ మధ్యలో నుంచి ఓ సంపెంగ పువ్వు ఇట్లా పడుతూ కనిపిస్తే ఆ సంపెంగ పువ్వుతోటి చెప్పాడు, బ్రహ్మ దగ్గర అనవసరంగా నేను విష్ణుమూర్తి దగ్గర పిచ్చివాడిని అయిపోతాను, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నేను అగ్రభాగం చూశానని సాక్షి అని చెప్పు, ఒక అబద్ధం చెప్దాము అనుకున్నారు. ఇద్దరు కిందకి దిగి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఈయన అబద్ధం చెప్పాడు, ఆయన నిజం చెప్పాడు. కాబట్టే ఈ రోజుకి మనం సత్యనారాయణ స్వామి వ్రతం అంటూ చేస్తాం. ఎందుకంటే అబద్ధం ఆడనటువంటి నారాయణుడు కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడ ఆరంభమైంది. ఆయనే సత్యనారాయణుడు. బ్రహ్మదేవుడి యొక్క ఈ అబద్ధాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే లింగంలోంచి బయటికి వచ్చి ఆయనని శపించాడు, నీకు భూమి మీద వాటి నుంచి పూజలు ఉండవు, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడావు, మొగలి పువ్వుని కూడా నువ్వు పూజకి పనికిరావు, నాకు నిన్ను పెట్టి పూజ చేయడానికి వీలు లేదు అని శపించాడు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క అహంకారాన్ని అణిచి మొత్తము లింగమే సమస్తము నిండి ఉంది, దాని ఆద్యంతాలు ఈ ప్రపంచంలో ఎవడూ కనుక్కోలేడు అని చెప్పడానికి శివరాత్రి నాడు ఉద్భవించింది. కాబట్టి లింగోద్భవ కాలంలో ఎవడు శివలింగానికి అభిషేకం చేస్తాడో బ్రహ్మాండమంతా ఉన్న శివుడికి అభిషేకం చేసినటువంటి ఫలితం వాడికి వస్తుంది. అంటే అంతటా నిండి ఉన్న శివుణ్ణి పూజించటం చాలా కష్టము. ఈరోజు రాత్రి చిన్న శివలింగానికి అన్ని పాలు పోస్తే మొత్తం బ్రహ్మాండమంతా పూజ చేసిన పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది శివరాత్రి అయింది.
అది గోవు కూడా అలాగే చెప్పింది అంటూ ఉంటారు కదండి. ఆ సత్యం గోవుది కూడా ఉంది. అయితే కొన్ని పురాణాల్లో గోవు దొరకదు, కొన్ని చోట్ల దొరుకుతుంది. అలా అబద్ధం చెప్పడం వల్లే ముఖానికి పూజ చేయకూడదు, పృష్ఠానికే చెయ్యాలి అని చెప్పడము అనేది కూడా ఉంది, కొన్ని చోట్ల లేదు. ఓకే, అందుకే సంపెంగ పూలతో మొగలి పూలతో కూడా శివుడికి మనం పూజ చేయాలి. మొగలి పూలతోటి ప్రత్యేకంగా పూజ చేయకూడదు అని చెప్తారు. ఓకే, ఇక ఉపవాసము జాగారము ఈ రెండు ఎందుకు చేస్తారండి? కేవలం శివరాత్రే ఎందుకు? అంటే ఉపసమీపవాసే ఉపవాసము అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండడము అని గుర్తు. భగవంతుడికి దగ్గరగా ఉండడము అనే పదము ప్రధానమైనటువంటిది. మనస్సుని మొత్తము భగవంతుడి మీదే ఉంచుకోవాలి. దీన్ని ఉపవాసము అని చెప్తారు. అయితే ఈ సందర్భంలో ఈ భోజనాలు ఇవన్నీ కూడా ఏవైతే మనకి లోపల వైశ్వానరుడు అనబడేటటువంటి అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆయనకి రకరకాలైన పదార్థాలతోటి మనం చేసేటటువంటి హోమమే భోజనం చేయటం. భోజనం చేయటం అంటే ఏదో నా కడుపు నిండింది, నేను చాలా శుభ్రంగా ఉన్నాను కాదు. ఆత్మారాముడు తృప్తి చెందాడు అనేవాళ్ళు మన పూర్వం వాళ్ళు అన్నం తినంగానే. ఆ ఆత్మారాముణ్ణి తృప్తి చేయటం. ఆ రోజు ఏమిటయ్యా అంటే ప్రత్యేకంగా ఆ భగభగా మండేటటువంటి ఆ లోపల ఉండే ఆ అగ్నిహోత్రుడికి, ఆ వైశ్వానరుడికి ఎటువంటి ఆహుతులు వేయకుండా, హోమం చేయకుండా భగవన్నామాన్నే హోమంగా చేయాలి. అంటే వాయువుని భగవన్నామం చేస్తూ ఆ నామాన్నే వేయడం వల్ల ఆ వైశ్వానరుడు ఇంకా బలంగా చాలా గొప్పగా తయారవుతాడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే భగవంతుడికి సమీపంగా ఉండడము, దీన్ని ఉపవాసము అని చెప్తారు. ఈ ఉపవాసంలో చక్కగా ముందు ఏమీ తినకుండా ఉండకూడదు. కొద్దో గొప్ప మంచినీళ్ళు కటిక ఉపవాసం అనేది చేయకూడదు. మీరు చెప్పాటు ఉన్నారు పాసర్లపూడి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఉపవాసం ఎలా చేయాలి అది చెప్తున్నారు. ఈ ఉపవాసము కటిక ఉపవాసం అని చేయకూడదు. కొద్దిగా ఏదో ఒకటి మంచినీళ్ళైనా తీసుకోవాలి, లేదు తీసుకోవాలి. అంటే పూర్తి కటిక ఉపవాసం అనేది శ్రేష్టం కాదు. కొద్దిగా ఏదైనా తీసుకోవాలి. అది మన యొక్క స్థితి, ఆరోగ్య స్థితిని బట్టి కూడా గమనించాలి. పెద్దలకి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి మనకి శాస్త్రంలోనే చెప్పబడ్డది వాళ్ళు ఎక్కువ చేయాల్సినటువంటి ఇది లేదని. ముందు నీళ్ల కంటే కొంచెం పైన పాలు తీసుకోవచ్చు. అది కాకపోతే పండ్లు, అది కూడా ఆగలేనటువంటి వాళ్ళు కాస్త ఏదైనా ఒక బియ్యపు పిండితోటి నూనె ఎక్కువ వేయకుండా, నూనె లేకుండా తయారు చేసేటటువంటి పదార్థం ఏదైనా తీసుకోవచ్చు. దానికి పెద్ద దోషంగా చెప్పరు. కానీ ఉండగలిగి అవన్నీ తినకూడదు. ఉండలేనటువంటి వాడు ఖచ్చితంగా అవి తీసుకోవాలి, అనారోగ్యం పాలు కాకూడదు. ఇది మనకి చక్కగా విహితంగా చెప్పబడ్డది ఉపవాసము. ఆ తర్వాత జాగరణ విషయం. ఈ జాగరణ అంటే మనము ఈ మనస్సు అనేది చాలా పవిత్రమైంది. ఇది ఏం చేస్తుందంటే బయట విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు వెళ్ళిపోయి ఏవో దృశ్యాలను తీసుకొస్తాయి, చెవులు వెళ్ళి ఏవో శబ్దం వినాలని కోరుకుంటాయి. భౌతికమైన ప్రపంచం మాయలో పడుతూ ఉంటుంది ఈ మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. అలా కాకుండా కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత. మెలకువతోటి ఉండండి. దేని నుంచి మెలకువతోటి ఉంటారు? ఈ మనస్సుని భౌతికమైన విషయాల మీదకి పోకుండా పరమేశ్వరుడి మీద పెట్టి ఉంచాలి అనే మెలకువకి పోవాలి. అంతేగాని ఏవో కార్యక్రమాలు పిచ్చివన్నీ చూస్తూ, లేని సినిమాలు చూస్తూ ఇలా గడపడం శివరాత్రి కాదు. పరమేశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఉండి మనస్సుని పరమేశ్వరుడి మీద లగ్నం చేసేటటువంటి రాత్రినే శివరాత్రి అంటారు. ఒక్క రాత్రి గనక అలా మనస్ఫూర్తిగా, ఇవాళ 12:20 నుంచి మొదలవుతోంది, 12:40 దాకా ఆ అద్భుతమైన విషయం. ఆ సమయంలో ఖచ్చితంగా ధ్యానం చేస్తూ ఎవడు పరమేశ్వరుడి మీదే దృష్టి పెడతాడో ఆ శివరాత్రి ఫలితమంతా కూడా వస్తుంది. ఈ రాత్రి మనస్సుని పూర్తిగా ఇతరమైన విషయాలన్నీ వదిలిపెట్టి పరమేశ్వరుడి మీద ఉంచటాన్నే జాగరణ అంటారు. జాగ్రత్తగా, ఈ జన్మ రావడమే చాలా కష్టం. ఎన్నో వందల జన్మలు ఎత్తితే తప్ప ఈ శరీరం రాదు. ఈ మానవ శరీరంలో మనకున్న భాగ్యం పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టగలగడం, దాన్ని శివరాత్రి రోజు వినియోగించుకోవాలి. ఓకే, ఇక ఏ పేరుతో పిలిచినా పలుకుతాడంటారు. చాలా పేర్లు, అంటే భోలా శంకరుడు, పినాకపాణి, ఎన్ని పేర్లు పెట్టి అదే ఏ విధమైన నైవేద్యం సమర్పించినా కూడా తీసుకుంటాడు. మనం ఎంత గొప్పగా అన్నా చేయని, కేవలం చెంబుడు నీళ్లు పోసినా సంతోషిస్తాడు. దీని గురించి చెప్పండి. పరమేశ్వరుడి దగ్గర ప్రత్యేకత ఏమిటంటే విష్ణుమూర్తి వచ్చేటప్పటికి యాసిడ్ టెస్ట్ చేస్తాడు. ఎదుటివాడిని బాగా పరీక్ష చేసి కానీ ఎవరికి ఇవ్వరు. అందుకనే రాక్షసులందరూ ఎందుకు శివుణ్ణి కొలుస్తారు అంటే ఈయనకి తారతమ్యాలు ఉండవు.
వీడు నావాడు పరా అని ఉండదు. వాడి లోపల భక్తి పరాకాష్ఠకు ఉందా లేదా, వాడికి ఏం కావాలంటే అది ఇస్తాడు. అది ఒక్క పరమేశ్వరుడికే చెల్లుతుంది. భోలాశంకరుడు ఆయన్ని ఒక్కసారి శంకరా పరమేశ్వర అంటే ఏమిట్రా పిలిచావు, ఏం కావాలి అని అడుగుతాడు. అంతటి సున్నితమైన మనస్సు కలిగిన తండ్రి ఆయన పాపం ఎప్పుడూ దిగంబరుడిగా ఉంటాడు. ఆయన భక్తులు మాత్రం బ్రహ్మాండంగా పట్టు పీతాంబరాలు కట్టుకొని ఉంటారు. ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన భక్తులు మాత్రం పెద్ద పెద్ద హర్మ్యాలు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ ఉంటారు. ఆయన భిక్ష చేస్తూ ఉంటారు. ఆయన భక్తులు మాత్రం పంచభక్ష పరవన్నాలు తింటూ ఉంటారు. ఆయన బంగారు ఆభరణాలు ఇవేం వేసుకోరు, బూడిద రాసుకొని నాగపాములను పెట్టుకుంటాడు. కానీ ఆయన భక్తులు మాత్రం విశేషమైన ఆభరణాలన్నీ ధరించి ఉంటారు. ఆయన ఏది అన్నీ వదిలేసి ఆనందంగా అలా ఉంటాడు. కానీ ఆయన భక్తులు అన్ని సుఖాలు ఇస్తాడు. ఎందుకంటే ఎవరు వదిలేస్తారో వాళ్లే దానం చేయగలరు, ఇవ్వగలరు. ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ఎవరికి ఏది చెయ్యలేరు. దాచిపెట్టుకుండే గుణం ఉన్నవాడు ఇవ్వలేడు. కాబట్టి స్వామి అన్నీ వదిలేసి భక్తులకు ఏమేం కావాలో అవన్నీ ఇస్తూ ఉంటాడు. అంతటి భోలాశంకరుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క ఇదే ఒక్కసారి భక్తితోటి శంకరా అని పిలిస్తే చాలు, వెంటనే తక్షణమే వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చే ప్రభువు. ఆయన ఆడంబరాలు చూడడు. నాకేం సమర్పించాడు వీడు, ఎంత పెద్ద గొప్ప గొప్ప వస్తువులు తీసుకొచ్చి సమర్పించాడు, ఇవేవి చూడ్డు. ఆయనకు కావాల్సింది ఏమిటి, భక్తి మనస్సు ఆయన మీద పెట్టి ఒక చెంబుడు నీళ్లు ఆయన మీద గనక పోస్తే ఆయన సమస్తము ఇస్తాడు. ఆయన ఇవ్వనటువంటి పదార్థము లేదు. అంత భక్తవ శంకరుడు ఆయన. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు మనతో పాటు చెప్పడానికి ఉన్నారు మంగరాయ శర్మ గారు. కీసర గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్తానన్నారు. అమ్మ, కీసర విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపాడు. రావణాసురుడు బ్రాహ్మణోత్తముడు. అతన్ని చంపేటప్పటికీ ఈయనకి 3 దోషాలు వచ్చినాయి. 1 బ్రహ్మహత్యా దోషం, 2 వీరహత్యా దోషం, 3 ఛాయాహత్యా దోషం. బ్రహ్మహత్యా దోషం ఏమిటంటే రావణాసురుడు వేదం చదువుకున్నాడు. ఆ శరీరం పోయేటప్పటికీ ఆ వేదము నిరాశ్రయమైపోయింది. కాబట్టి బ్రహ్మహత్యా దోషము వచ్చింది. ఆ బ్రహ్మహత్యా దోషం పోవడానికి రాముడు లింగాల్ని ప్రతిష్ఠ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి చెప్పారు శివలింగ ప్రతిష్ఠ చేస్తే బ్రహ్మహత్యా దోషం పోతుంది అని. అందుకని రాముడు రామేశ్వరంలో ఇక్కడ అన్ని చోట్ల కూడా శివలింగాల్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత వీరహత్యా దోషం అంటే ఆయనలో ఒక వీరత్వం ఉండేది రావణాసురుడు, అది చచ్చిపోయిందిగా శరీరం పోయేటప్పటికీ. దానికోసం వేదారణ్యంలో. ఆ తర్వాత ఛాయాహత్యా దోషం, ఆయనకి చక్కటి కళలు, అన్ని 64 కళలు వచ్చినవాడు ఆ రావణాసురుడు. కాబట్టి వీణ వాయించేవాడు. రుద్రవీణ కడుపులోంచి పేగులు తీసి జటాకటా హసం భ్రమన్నిలింప నిర్జరి అంటూ ఆ వీణ వాయించినటువంటి వాడు. అంత రుద్రవీణ వాయించినవాడు. కాబట్టి ఆ కళలన్నీ కూడా ఆ శరీరం లేకపోయేటప్పటికి పోయినాయి. శరీరం ఉంటేనే కళ ఉంటుంది. కాబట్టి ఈ 3 దోషాల నుంచి దూరం చేసుకోవడానికి రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాల్లో తెలంగాణ ప్రాంతంలో మనందరి అదృష్టం కొద్దీ ఇక్కడ ఆయన శివలింగ ప్రతిష్టం చేశారు. రామలింగేశ్వరుడు అని అందుకే పిలుస్తారు. ఆంజనేయ స్వామి కొంచెం శివలింగాలు ఆలస్యంగా కాశీ నుంచి తెచ్చేటప్పటికీ అమ్మవారు అప్పటికప్పుడు ఒక సైకతలింగం తయారు చేసింది. ఆ సైకతలింగమే ఇప్పుడున్నటువంటి రామలింగేశ్వర స్వామి. దానికే పూజలన్నీ చేశారు. ఆంజనేయ స్వామి కోపంతో ఆ లింగాలు విసిరాడు. ఇప్పటికీ మనకి ఆ పక్కనంతా పెద్ద పెద్ద శివలింగాలన్నీ కూడా చక్కగా అట్లా పేర్చినట్టు కనిపిస్తుంది. ఇంత చరిత్ర కలిగినటువంటిది రామచంద్రమూర్తి నడుచుకుంటూ ఇక్కడ తిరిగాడు అని చెప్పడానికి తెలంగాణకున్న గొప్ప సాక్ష్యం అది. అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఒక్కసారి అక్కడ గనక కొలిస్తే బ్రహ్మహత్యాదోషాలే పోతే మనం చేసే పాపాలెంత, మనం చేసేవెంత, చాలా చిన్నవి. ఒక్కసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే అంత పెద్ద బ్రహ్మహత్యా దోషాలనే తీసేవాడు. మనం చేసే దోషాలు చిన్న చిన్న తప్పులు పెద్ద లెక్కలోవి కాదు, క్షణంలో అవి తీసేస్తాడు. అది ఆయన యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆ కీసరగుట్టలో ఉన్న రామలింగేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం విష్ణునుగ్రహం రెండూ కలుగుతాయి. శివపురాణం చూసుకుంటే మామూలు పామరులకు అభిషేకము పామరులకు ఏమనిపిస్తుంది అంటే ఇదేంటో కొంచెం బూతులా ఉంది. శివపురాణంలోని స్టోరీలన్నీ చూసుకుంటే కొంచెం మాసి పీపుల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్ని పాపాలు చేసినా కూడా శివరాత్రి రోజు చేసే ఒక చిన్న పని వల్ల ఆ పాపాలన్నీ పోతాయి అని అంటూ ఉంటారు. ముఖ్యంగా శివుడికి ఇష్టమైంది అభిషేకం. అవును. సో దీని గురించి చెప్పండి. అదే విధంగా అభిషేకము అసలు ముందు శివపురాణం గురించి అడిగారు. శివపురాణంలో అందరికీ అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అందులో దోషం ఉండదు. ఎందుకు అంటే
ఒక యోగ స్థితిలో ఉండేటటువంటి భక్తుల్ని పరీక్షించేటటువంటి పరిస్థితులు, ఏదో సామాన్యమైనటువంటి భక్తుల్ని కాదు. యోగ స్థితిలో నాయనార్ల చరిత్ర ఎవరిది తీసుకున్నా కూడా అదే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, ఆ చిన్న పిల్ల పర్సులో ఏవో దాచిపెట్టుకుంటుంది, ఆ సామాన్ తీసుకెళ్ళి పక్కన పారేస్తే నావివి అందులో ఉన్న హెయిర్ పిన్స్, చిన్న క్లిప్పులు, నావి 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 అని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేటటువంటిది మనకి ఎంత చిన్న విషయమో అమ్మాయికి పెద్ద విషయం. అలా ఈ ప్రపంచంలో ఉండే విషయాల్ని మనం పెద్దవనుకుంటాం ఏదో ఇదిగా ఉంది అని, కానీ యోగ దృష్టిలో ఉన్న వాళ్ళకి చాలా చిన్న విషయం. కాబట్టి అక్కడ ఉండే చరిత్రలన్నీ కూడా పరమేశ్వరుడు వీడు అన్నీ వదిలిపెట్టి నన్ను చూశాడా లేదా అని చూడటానికి చేసే పరీక్షలు. కాబట్టి అందులో ఎక్కడ బూతు అనే పదం ఉండదు. ఇది పక్కన పెట్టేస్తే రెండో విషయం, అభిషేకము చేయటము అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు. పంచభూతాల లింగాలు ఉన్నాయి. ఆకాశలింగం చిదంబరము, అగ్నిలింగము అరుణాచలము, జలలింగము వచ్చేటప్పటికి జంబుకేశ్వరము, పృథ్వీలింగము మనకి అద్భుతంగా ఏకాంబరేశ్వరుడి గుడి ఉంటుంది. ఆ ఏకాంబరేశ్వరుడు వాయుర్లింగం మళ్ళీ తెలుగు రాష్ట్రంలోనే కాళహస్తిలో ఉంది. ఇలా పంచభూతాలకే అధిష్టానం ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. మరి అంతటా నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి మనం పూజ చేయలేం కాబట్టి బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఒక చిన్న పిండాండంగా, ఒక చిన్న శివలింగంగా మనం చేసుకొని పెట్టుకొని ఇక్కడ గనక శివుడికి మనం మంత్రాలతోటి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చక్కగా మనం అంత అభిషేకం చేస్తే బ్రహ్మాండం అంతా ఉన్న ఆకాశానికి పూజ చేసినట్టు. అంత సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తే బ్రహ్మాండంలో ఉన్న వాయువు మొత్తానికి పూజ చేసినట్టు ఒక్క శివలింగానికి చేస్తే, అంత నెయ్యి తీసుకెళ్లి శివుడి మీద పోస్తే మొత్తం అగ్నులన్నిటికీ పూజ చేసినట్టు, అంత జలం తీసుకెళ్లి పోస్తే మొత్తము భూమండలంలో కాదు విశ్వంలో ఉన్న జలాలన్నిటికీ పూజ చేసినట్టు. ఈ పూజ వాటన్నిటికీ జరిగినట్టు ప్రకృతిని పూజించడం. ఇంకా చివరిగా ఈ భూతత్వానికి సంబంధించిన విభూది గంధము ఇవన్నీ తీసుకెళ్ళటం వల్ల భూమికి పూజ చేసినట్టు. అంటే పరమేశ్వరుడి యొక్క చిన్న శివలింగానికి పూజ చేయటం, ఆ ఒక్క లింగానికి పూజ చేయటం కాదు, మొత్తం బ్రహ్మాండానికి అభిషేకం చేయటము అంత విశేషం. కాబట్టే ఈ శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఎవరు చక్కగా అన్ని నీళ్లు శివుడికి పోస్తారో వాళ్ళు బ్రహ్మాండాన్ని అర్చించిన ఫలితం వస్తుంది. బ్రహ్మాండాన్ని అర్చించిన వాడికి మిగతాది ఏది ఉంది, వాడు అర్చించాల్సినటువంటి విషయం ఇంకేముంది. అందుకే ఆయన విశ్వేశ్వరుడు, విశ్వమంతా ఆయనే. విశ్వమంతా ఉన్న ఆయన్ని చిన్న పిండాండంగా శివలింగంగా మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. అది ప్రత్యేక. పత్రాలు ఏ పత్రాలైనా వేయొచ్చు అంటారు, బట్ బిల్వపత్రాలు చాలా శ్రేష్టం. కోటి జన్మ మహాపుణ్య, అసలు మనం కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఒక్క బిల్వము శివుడికి కనుక అర్పించినట్లయితే అశ్వమేధ యాగాదులు, పౌండరీక యాగాలు ఇట్లాంటివి చేసిన ఫలితాలన్నీ కూడా చిత్తశుద్ధితోటి ఒక్క బిల్వపత్రం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. త్రిజన్మ పాప సంహారం, ఒక జన్మ కాదట, 3 జన్మల పాపాలని కూడా అతి తేలిగ్గా సంహరించేటటువంటిది అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మనకు చెప్పారు. ఒక్కసారి ఆ బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే సమస్తమైన పాపాలు పోతాయి. ఇక తులసీ దళాలు, తుమ్మి పూలతోటి కనుక పూజ చేస్తే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఆ తుమ్మి పూలతోటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇత్యాదులతోటి అభిషేకము, ఇక గంధజలము, బంగారపు చక్కటి నీళ్లు, విభూతి, భస్మస్నానము మహాకాళేశ్వరుడికి ఉజ్జయిన్లో జరుగుతుంది. ఆ భస్మముతోటి స్వామికి అభిషేకం చేస్తుంటే పూనకం వచ్చి పడిపోతారు చాలామంది. తెల్లవారుజామునే జరుగుతుంది ఇది. కాబట్టి పరమేశ్వరుడికి చేస్తూ ఉంటే అలా ఒళ్ళు పులకరించి రోమాంచితమై శరీరం గద్గదమై. నాకు చాలా షార్ట్ గా చెప్పండి, ఇది మంత్రాలు జపాలు అన్నారు, ఇవేవి రాని వాళ్ళు కేవలం శివనామ స్మరణతో అయినా కూడా ఆయన పూజించుకోవచ్చా? శివాయ నమః అని చెప్పి కాసించెంబుడు నీళ్లు పోస్తే ఆయన మీద మొత్తము బ్రహ్మాండంలో ఉన్న మంత్రాలన్నీ చదివినట్టే. శివాయ నమః అని చేస్తే చాలు. లేదు గురువు దగ్గర ఉపదేశం ఉన్నవాళ్ళు పంచాక్షరి చెప్పి పోసుకోవచ్చు. ఉపదేశం లేని వాళ్ళు శివాయ నమః అని తీసుకెళ్ళి కాసిన నీళ్లు గనక ఆయన మీద పోస్తే మొత్తము సమస్తమైనటు శబ్దరాశి మొత్తాన్ని పూజ చేసిన పుణ్యం వస్తుంది. అందుకే త్యాగరాయ స్వామి వారు శివ శివ శివయనరాధా భవభయ బాధలు బాపుకొనరాధా. ఈ భవంలో ఉండే భయము బాధలు అన్నీ పోవాలంటే శివ 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 అంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శివరాత్రి సందర్భంగా అసలు విశిష్టత ఏంటి, ఉపవాసం జాగారం ఎందుకు చేయాలి, లింగోద్భవ కాలం అంటే ఏంటి, ఈ విశేషాలన్నీ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి శివరాత్రి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.